గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దివ్య, ఆ ప్లేట్ అందుకో. ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ, తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను, నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు చెప్పు, పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేనెందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోదామా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయల అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే, వస్తాను. ఇటు పక్క తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లే. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? నాన్న, బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. నువ్వు అక్కడికి చేరుకోగానే శంకర్ నేను రిసీవ్ చేసుకున్నా. వాడే అని చూసుకుంటాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుని క్రాస్. అర్థమైందా? చూసుకుంటానులేనన్నా, నేను చిన్నపిల్లన్నా. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరేనన్నా. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్ ఇవ్వండి. ఏం సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా, సరే సరే. జాగ్రత్త. శక్తి నాన్న, ఇవి కదా, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా, తీసుకో. సరే, ఇదిగో మంచినీళ్ళ బాటిల్. జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే, ఉండరా. राजमंड्री से हैदराबाद जाने वाले सुपरफास्ट एक्सप्रेस थोड़ी सी देर में प्लेटफॉर्म नंबर 9 టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా, సరే. ఓకే. కారు ఎవరిదయా? ఎవరిదంటే పాలకంటే నో పార్కింగ్ లో బండి పెట్టి ఎట్టెళ్ళారా? చూడండి సార్, పోలీసులు కొడతావా? తీరా కారు చేసుకుంటే ఏం చేస్తావా? నేనెవరో తెలియకుండా నా మీద చేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంట్రా, చట్టం అందరికీ ఒకటే. ఏంటి సార్ ఇది? నీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి ఒక ఎమ్మెల్యే కొడుకుతో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కొడుకైతే ఏంటి సార్? ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనే చేయను.
హలో సార్ చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్లైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్. డబల్ 01425 శక్తి కుమార్ సన్ ఆఫ్ జనార్దన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్స్. వెల్ పర్ఫార్మ్డ్. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకొని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా. సస్పెండా ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా, వివేకమా, ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను. సార్ దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈ రోజు డేటేసి 2 నెలలు మెడికల్ లీవ్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్ళీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తా. అవసరం లేదు సార్. రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి. వితిన్ 2 days లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం. వాట్? చెప్తే అర్థం చేసుకోరా? మీకు ఇచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్. ఖతర్నాక్ ఏరియా. నేను అక్కడ పనిచేసి వచ్చాను. చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తరువాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్ లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. రైట్. ఎవరది? జయకుమార్, వద్దు వద్దు, చెప్పేది నేను. వద్దు. జాగ్రత్తగా ఇవ్వు. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి. ఆ మూల పెట్టు. నాకు తెలుసు, నేను పెడతాగా. అదా పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లని ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫరా? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవడ్రా. అరే శక్తి, సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్య సార్ వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు వెళ్ళొస్తావా? రాత్రికి మనం బయలుదేరాలి. వెళ్ళరా. ఏమండి, ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, అన్ని మర్చిపోతాం. టికెట్లునా? ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్ళిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలోగా ట్రైన్ వెళ్ళిపోతుందేమో. అయ్యో, నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లోని. ఏమన్నావురా?
ఏంటి దివ్య, దీనికి ఫీల్ అవుతున్నావేంటి? నేనెక్కడికి వెళ్తున్నానని? చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయింది. ఎలాగైనా సంవత్సరంలో పోస్టింగ్ వస్తుంది. తర్వాతే ఉంది, ఒక అబ్బాయి మళ్ళీ ఒక అబ్బాయి. ఓకే కదా? ఓకే కదా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. అలాగేనండి. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. పూర్ణ మార్కెట్ లో గొడవ. అవునయ్యా. కొండ గ్రూపా నరసింహ గ్రూపా? గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మాందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్ స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్. సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. ఈయన మిస్టర్ జనార్దన్, రాజమండ్రి నుంచి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయి. రండి సార్. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్. ఆ శంకర్ కేసు ఫైల్ ఇలా ఇవ్వు. అలాగే సార్. ఏంటి సార్, పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఎముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్, సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుకోటు పొడుచుంటే కదా, వాడేమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దున వచ్చి పంచాడు కొడతావు? చెప్పేది వినవయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండా మనుషులు వచ్చారో నిన్ను చంపేస్తారు. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్ లోకి అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటది. ఆ రోజు మా మాణిక్యమనని చంపేటప్పుడు మీరందరూ గుడ్లప్పకిని చూశారుగా, అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాని బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో. ఆగండి, ఆ క్రౌడీలతో మనకెట్రా? పూర్ణాయాళ్ళారా సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంట్రా. అంతే, మనకే సిగ్గుచేటు. రాండ్రా. అన్నా, ఓ గ్లాసు కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది ఇంత వేడిగా ఉంది? అబ్బబ్బబ్బబ్బబ్బ. సముద్రం ఒడ్డునున్నాం కదా, అందుకే అలా ఉంది. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోవటాలు అవ్వలేదా? రండి రండి రండి. నేను మున్సిపల్ మున్సిపల్ కదా, పక్కనేనా మీ క్వార్టర్స్? అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు. స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. వీడు మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. వీడు మా రెండో అబ్బాయి లాచా. బాబు నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకుల్. ఈవిడే మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలవ. పర్లేదమ్మా. శక్తి వచ్చాడు, తప్పుకో తప్పుకో. వీడు శక్తి మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. మున్సిపల్ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదనుకుంటున్నా, ఇక్కడ ఇది మామూలేనండి. ఏమండి? ఏమిటి? ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నరికేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. ముక్కలు ముక్కలు చేస్తాను, నరికి పారేస్తాను. ఈ పోజులకేం తక్కువ లేదు.
ఇంట్లో సూపర్ చెక్కలు పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.